అంతకుముందు మనం సో అంటున్నా ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే ఎంతవరకు దీని ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అనుకోవచ్చు సార్? ఎందుకంటే నాకు తెలిసి 2019 తర్వాత భారతదేశం వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడం పూర్తిగా ఆపేసింది. అండ్ మోరోవర్ అప్పుడు అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చింది, ఎవరు కూడా వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు, లేదంటే మళ్ళీ టారిఫ్లు వేస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది. భారతదేశం కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 5 to 6% వరకు కూడా కొనుగోలు చేసేది. సో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేది. ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ కొనుగోలు మొదలు పెడితే రష్యాని కాకుండా ఆల్టర్నేట్గా వెనిజులా నుంచి మొదలు పెడితే కనుక సో మార్కెట్లో ఎట్లాంటి రేట్స్ని చూడొచ్చు? ఎందుకంటే ఇప్పుడు అమెరికా మొత్తం కూడా వెనిజులా మీద పెత్తనం చెలాయిస్తోంది. సో ఆ రేట్స్ డిసైడ్ చేసేది కూడా వాళ్ళే. మనం సుంకాలు తగ్గిస్తాయి అనుకుంటే మరి అట్లాంటి ట్యాక్స్ రేట్ల విషయంలో ఎట్లాంటి చేంజెస్ని చూడొచ్చు? ఒప్పందం మొదట ఉంది కనుక మీరు వెనిజులాతో 2019 తర్వాత కొనడానికి కారణం ఏంటంటే యుద్ధాల కంటే మాదక ద్రవ్య యుద్ధం పెద్దది. పాయింట్. ఇంకా మాదక ద్రవ్యాలకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అట్లాగే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. తీవ్రవాదం అంటే మనకు మాదక ద్రవ్యాల తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వెనిజులాతో కొనొద్దు అనుకుంటే సూత్రప్రాయంగా మనం ఏం చేసినామంటే అందుకు ఆగినాం. వెనిజులా మీద మనకు వేరే పగలేదు, కోపం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు వెనిజులా చమురు ఎవరిది? అమెరికాది కదా. అమెరికా అమ్ముతుంది. మన వెనిజులాతో సంబంధం లేదు. అమెరికానే వాళ్ళని స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికాతో డీల్ చేసుకున్నట్టు లెక్క కనుక కొనడానికి నష్టం లేదంటున్నాను. రెండోది ఏంటంటే చమురు రేటు విషయంలో రష్యా కంటే ఓ రూపాయి ఎక్కువైనా తక్కువైనా మనకు లాభం ఎక్కువైనా. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావనే దాన్ని చూసుకుంటే మనకు రూపాయి ఎక్కువ తక్కువైనా సరే అమెరికాతో కొన్ని లాభాలు పడకుండే. ఉదాహరణకు సుంకాల యుద్ధంలో మనం 0 సుంకాలతో అమెరికా వాణిజ్యాన్ని అంగీకరిస్తున్నామని చెప్తున్నారు. దాన్ని అయితే ఇప్పుడు మోడీ గారు ఎండార్ట్ చేయలే. ఇంకా అట్లానే రష్యా 18% సుంకాలు అంగీకరించిన దాన్ని కూడా మోడీ మాట్లాడదాకా నేను కూడా నమ్మలే. మీరు మొదట నిన్న సాయంత్రం మధ్యాహ్నం నుంచి వార్తలు వస్తుంటే మోడీ దీని మీద స్పందిస్తే తప్ప మనం నమ్మలేమన్నా. ఎందుకంటే పోస్ట్ ట్రూత్ థియరీ అని ఉంటుంది. సత్యాన్ని ఎంత భావన ఒకటి ఉన్నది. దానిలో మొట్టమొదటి ఉదాహరణ ఎవరు తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా, గత 8 ఏళ్ళకి ఎవరిని తీసుకుంటే ట్రంప్ తీసుకుంటాం. మొదటి 4 ఏళ్లలో అడ్డగోలు అబద్ధాలు అనేవాడు. ఇప్పుడైతే ఈ 1 సంవత్సరంలోనే ప్రతి రోజుకు 6 నుంచి 7 అబద్ధాలు అంటున్నాడు. అంటే పోస్ట్ ట్రూత్ థియరీకి మంచి ఉదాహరణగా ట్రంప్ నిలుస్తున్నాడు. చంచలత్వం, నిలకడలేనితనం, ఆడవారి మాటలకి అర్థాలు వేరే అని గతంలో అనుకునేవాళ్ళు. ఆడవారిని అవమానించొద్దు, కానీ ట్రంప్ మాటలకు అర్థాలు వేరే మనం కొత్త పాట కట్టుకోవాలి, కొత్త బాణితో. అందుకని ట్రంప్ మాట్లాడే మాటలకు అర్థం లేదు కనుక ఇవాళని అవునంటాడు, రేపు కాదంటాడు కనుక ఇది పూర్తి స్థాయి రేటు కుదిరిన తర్వాతనే మనం మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే దానివల్ల రష్యా చమురు కంటే తక్కువకి ఇచ్చినప్పుడు మాత్రమే కొంటాం. కానీ ఒకవేళ కొద్ది రూపాయలు ఎక్కువైనా సరే, కొన్ని డాలర్లు ఎక్కువ, ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి 50 నుంచి 55, 60 డాలర్లకు మనకు ముడి చమురు బ్యారెల్ వస్తుంది. ఉదాహరణ చెప్తారు, అది ఫ్లక్చువేట్ అవుతుంటాయి. గతంలో 110 డాలర్లకు కూడా కొన్నాం. ఏది? రష్యా నుంచి కానీ ఇతర దేశాల నుంచి. 110 డాలర్లకు కొన్నప్పుడు మన దగ్గర 65-70 రూపాయలు పెట్రోల్ ఉంది. ఇప్పుడు 110 నుంచి రావడం వల్ల సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు మనకు భారతదేశానికి ఆదాయం. ప్రజలకు దక్కలే. మనం 110 రూపాయలకి కొంటున్నాం పెట్రోల్. గత 5 ఏళ్ళకి ఏం మాత్రం మార్పు, 2-3 ఏళ్ళకి అయితే అసలు మార్పే లేదు పెట్రోల్ ధరలో కదా. కనుక మనం ఆ వచ్చే ఆదాయం మనకు జాతీయ ఆదాయంగా మారిపోయింది కదా. మన బడ్జెట్ లో చేరుతుంది కదా. ఆదాయం ఎక్కువైంది, పన్నుల ఆదాయం ఎక్కువైనట్టే కదా దానివల్ల. కానీ ఇప్పుడు అమెరికాతో కుదుర్చుకుంటే ఇంతకంటే కొంచెం ఎక్కువ కట్టాల్సి వచ్చినా కొంచెం కష్టం, కొంచెం ఇష్టం అన్నట్టు మిగతా వాటిలో లాభపడతాం అంటున్నాను నేను. ఒకదాని నష్టపోతే దీనిలో ఒకదాని లాభపడతాం. మన కూరగాయలు బేరం చేసేటప్పుడు మనం మొదలే అన్ని బేరం చేసినాం అనుకోండి, మిగతా ధరలనే ఎక్కువ చెప్తారు. ఎందుకు చెప్తారు? మొదటి చెప్పగానే వీడికి సంగతి ఇంతే అని చెప్పి మిగతా 10 రూపాయలు ఎక్కువ చేసి చెప్తారు. అప్పుడు మన అన్ని కలిపి మనం అంటే సార్ ఇప్పుడు రష్యా రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే ఆల్మోస్ట్ 4 years తర్వాత రష్యా నుంచి మనం దిగుమతులను చాలా వరకు తగ్గించుకున్నాం. ఎందుకంటే రష్యా డిస్కౌంట్లను తగ్గిస్తుంది కాబట్టి మనం కూడా దిగుమతులు తగ్గించుకున్నాం. సో ఇప్పుడు మనం ఆల్టర్నేట్కి వెళ్ళిపోతున్నాం, వెనిజులాకి వెళ్ళిపోతున్నాం. వెనిజులా అధ్యక్షుడే ఇప్పుడు అమెరికా చేతిలో బందీగా ఉన్నారు. బట్ తాత్కాలిక అధ్యక్షులంతా కూడా ప్రస్తుతానికి ఈయన చేతిలో, ట్రంప్ చేతిలోనే ఉన్నారు. సో ఇక్కడ నిక్షేపాలు ఎక్కడెక్కడున్నాయి అన్నది చూసి ట్రంప్ అక్కడక్కడ ఆయా దేశాలను, ఆయా దేశ అధ్యక్షుల్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఆ దేశాలను ఇబ్బందులు పెడుతున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు రష్యా నుంచి రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? రష్యా చమురు నిల్వలు ఉన్నటువంటి దేశమే కాబట్టి డిస్కౌంట్ల విషయంలో ఏమైనా చేంజెస్ చేస్తుందా? రష్యా ఎప్పుడు తొందరపడదు, మనం కూడా తొందరపడదు. మంచి నమ్మదగ్గ మిత్రుడు రష్యాని ఏ రకంగా చూసినా కూడా. మిగతా ప్రపంచం అంతా ఏకమైన భారత్ రష్యా మైత్రి బంధం పోనే పోదంటున్నాడు. అందుకనే గతంలో హిందీ చీని బాయ్ బాయ్ అంటే వాడు దొంగ దెబ్బ తీసి 62 యుద్ధం చేసింది. ఇప్పుడు నేను కొత్తగా తిరిగి పాట కట్టిన ఏంటంటే అమెరికా భారత్ బాయ్ బాయ్ అంటున్నా. ఇప్పుడు ఈ బాయ్ బాయ్ ఎన్ని రోజులు ఆ ట్రంప్ ఇటు మోడీ ఉన్నాను రోజే కదా. తర్వాత ఏం జరుగుతుందని చెప్తాం కనుక వ్యక్తుల మధ్య సంబంధం, దేశాల మధ్య సంబంధం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, వ్యక్తిని టార్గెట్ చేసుకుంటాడు, వ్యక్తినే మాట్లాడుతున్నాడు. మోడీ నాకు మంచి మిత్రుడు కనుక నేను డీల్ కుదేసుకుంటా అంటాం. భారత్ మాకు మంచి మిత్రుడు అనేవాడు కావాలి.
రష్యా ఎప్పుడు కూడా భారత్ మాకు మంచి మిత్రుడు. అట్లాగే మనం కూడా స్టాలిన్ ఉన్నప్పటి నుంచి మనకు అప్పటి నుంచి కూడా మనం రష్యా మనకు మంచి మిత్రుడు అంటున్నాం కానీ స్టాలిన్ ఉంటే స్టాలిన్, పుతిన్ ఉంటే పుతిన్, గోర్బచేవ్ ఉంటే గోర్బచేవ్ అంటలేం కదా మనం. అందుకని వ్యక్తులు ముఖ్యంగా వ్యక్తులు మారుతుంటారు, చచ్చిపోతారు లేకపోతే పదవి నుంచి పోతారు. అందుకని ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, మోడీ నాకు మంచి మిత్రుడు, మోడీతో చూసుకుంటే ట్రంప్ కూడా నాకు మంచి మిత్రుడు అంటారు. ట్రంప్ నమో మోడీ అని ఆయన కదా, ట్రంప్ గెలుస్తాడని చెప్పి ప్రచారం చేసుకున్నారు. అది పెద్ద సమస్య కాదు. అమెరికా భారత్ నాకు మంచి మిత్రుడు అన్నాడు, మనం నమ్మాలి. మోడీ మంచి మిత్రుడు అని లాభం లేదు. మోడీ మంచి మిత్రుడు అంటే రేపు ఇంకో రాహుల్ గాంధీ వస్తారు, ఆయన మంచి కానట్టే కదా. అందుకని దేశాల మధ్య సంబంధాలు ట్రంప్ విషయంలో అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి వ్యక్తి. సరే, ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఈవెన్ చమురు కంపెనీల మీద ఏది ఇప్పుడున్నటువంటి వెనిజులా ఉన్నటువంటి చమురు కంపెనీల మీద అమెరికా మధ్య వివాదం చాలా కాలంగా నడుస్తుంది. ఎందుకంటే అక్కడున్నటువంటి కంపెనీలను జాతీయం చేశారు 1970s. సో అందులో పాల్గొన్నటువంటి దేశాలు గల్ఫ్ దేశాల కంటే కూడా ఎక్కువగా అమెరికా కంపెనీలు ఎక్కువగా పాల్గొన్నాయి. సో అవే వెలుగు తీసాయి, మేమే వెలుగు తీసాం కాబట్టి దీని మీద పెత్తనం మొత్తం మాదే అన్నటువంటి ధీమాకి అమెరికా వచ్చిందా? ఈరోజు వెనిజులా మీద ఇంత ఏకధాటిగా ఆధిపత్యం చెలాయించడానికి కారణం కూడా ఆ హక్కుగా భావించే చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇల్లు నేనే కట్టాలని తాపీ మేస్త్రి వచ్చి, కాంట్రాక్టర్ వచ్చి కట్టింది నేనే కదా నాది అంటే చెప్తుందా? అదే పని చేస్తుంది. తాపీ మేస్త్రి లేకుంటే బిల్డర్ వచ్చి భవనాన్ని పక్కన పెట్టినట్టు. నిజంగా చెప్పాలంటే వెనిజులా మాదక ద్రవ్యాల విషయంలో ఇతరత్ర తప్పు చేసింది, కానీ చమురు వెలికి రీతిలో వాళ్ళ సహకారం తీసుకున్నా కూడా తనదైన రీతిలో మనకు తను వచ్చినప్పుడు జాతీయం చేసిండు. మొత్తం చట్టబద్ధంగా చేసిన జాతీయం చేసిండు. వాళ్ళ దేశంలో చమురు ఫ్రీ, వాళ్ళ దేశాలు అందరికి ఫ్రీకి ఇచ్చేసిండు. అట్లా అది కూడా దుర్మార్గం అయింది. ఇప్పుడు ఏమైందంటే పని దొంగలుగా తయారైండు, సోమరిపోతులుగా తయారైండు. అందుకని వెనిజులా ఉదాహరణ ఎప్పటికీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు 10 ఏళ్ల కింద రాసిండు, వెనిజులా ఉదాంతం చూసుకోండి, వాళ్ళకి అన్ని ఫ్రీ ఇవ్వడం అంటే మన దేశం కూడా అట్లా మారకుండా ఉండాలని చెప్పి చాలా సార్లు రచయితలు రాసిన సందర్భాలు చూసినాం మనం. కనుక అప్పుడు ఏమైంది, చివరికి పూర్తిగా ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయి అందరూ దోపిడీ దొంగలుగా మారిండు, అక్కడ తీవ్రవాదంగా మారిండు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డరు, వాళ్ళే ప్రపంచానికి అంతా సప్లై చేసే దానికి మారిండు. అంటే మనకు వెనిజులా ఉదాంతం ఒక మంచి కథ ఏంటంటే అందరికి అన్ని ఫ్రీగా ఇవ్వడం అంటే వాళ్ళకు ఉన్నదే, వాళ్ళకి వేరే పంటలు ఏంటో చమురు పంటనే వాళ్ళగా. ఇంకొక మంచి ప్రశ్న ఏంటంటే మేము అడిగింది, ఈ మొత్తం చమురు చుట్టూ ఎందుకు రాజకీయ తిరుగుతున్నాయి అంటే చమురు మాత్రమే డాలర్ ను శాసిస్తున్నాయి. చూడండి మీరు, ప్రపంచవ్యాప్తంగా డాలరే రారాజు కావడానికి చమురే అంతర్జాతీయంగా, మిగతా అంత ఒక ఎత్తు అయితే అంతర్జాతీయంగా చమురే ప్రాధాన్యత వహిస్తుంది. కనుక చమురు ఏ దేశాలకు పోయినా డాలర్ల డబ్బులు వస్తాయి కనుక అమెరికా బలపడుతుంది దానివల్ల. కనుక చమురు మన డాలర్ రాజుగా ఉండాలంటే చమురు దేశాలను స్వాధీనం చేసుకోవాలి. చూడండి, అమెరికా పక్కన కూడా నిల్వలు ఉన్నాయి, కానీ అమెరికా కూడా తన సొంత నిల్వల్ని ఎప్పుడు తీస్తలేదు, మనకు రెడీ ఉంటాయి పావులు. దీంట్లో ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది. ఇందాక మీరు అన్నారు చైనా ఇండి భాయ్ అన్నటువంటి ఆ స్టేట్మెంట్ తర్వాత చైనా దొంగదెబ్బ తీసింది. అది భారత్లో ఉన్నటువంటి మన నష్టాలు ఏంటి, మన వెలితి ఏంటి, మన ఆయుధ సంపత్తి ఏంటి అనేది తెలుసుకోవడానికి అది మనకు ఉపయోగపడ్డది. ఆ తర్వాత ఈరోజు మన భారత ఆయుధ శాతం ఎంత ఉంది, ఎంత బలంగా ఉన్నాం అన్నది ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం. మొన్న గ్వాలియర్ లోయలో జరిగినటువంటి అటాక్ తోటి మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ చెప్పింది. అండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ వెనిజులాతో ఒప్పందం తర్వాత భారతదేశం చాలా రోజుల నుంచి అపాచీ హెలికాప్టర్ల కోసం అమెరికాతో చర్చలు జరుపుతోంది. బట్ ఆ చర్చలు పూర్తి స్థాయిలో జరపట్లేదు. సో ఇప్పుడు 18% సుంకాలు తగ్గిన తర్వాత ఈ చర్చలు ముందుకెళ్తాయా? అండ్ దీంట్లో కూడా భారత దేశ సైనిక వ్యవస్థ పటిష్టానికి సో భారత స్వార్థం కూడా కొంచెం ఉందనుకోవచ్చు. అఫ్ కోర్స్ మన స్వార్థం మనం చూసుకోవడం తప్పేం లేదుగా. ఖచ్చితంగా ఏమంటున్నానంటే మనకేం కావాలో మనం తీసుకుంటున్నాం, అమెరికాకి ఏం కావాలో వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామంగా మారిన సందర్భంలో అట్లే ఉంటాయి. రష్యాతో మనకు మొత్తం వ్యాపారం అంతా శ్రీకాంత్ గారు, వ్యాపారం అంతా 3 దేశాలతో పెద్దగా, రష్యా, అమెరికా, మనకు రష్యా, యుఏఈ, అమెరికా, చైనా, ఈ 3 దేశాలు, యుఏఈతో సహా ఈ 3 దేశాలతో ఎక్కువ వ్యాపారం ఉంది. మిగతా వాళ్ళు లేదని కాదు, యూరోపియన్ దేశాలతో తక్కువ ఉన్నది ఇప్పుడు తెచ్చుకుంటున్నారు. కనుక అట్లా చూసుకుంటే ఆనాడు భారత్ రష్యా మనకు రిప్ అంట, మనకు మన RIC అంటున్నాం కదా, రిక్, రష్యా, ఇండియా, చైనా కలవగానే మీరు నష్టపోతారు నమ్మద్దు అని చెప్పి చైనాను హెచ్చరించింది ఆయన, భారత్ తో మంచిగా ఉండదని చెప్పి. చూడండి మీరు దుర్మార్గం. అందుకనే మన మిత్రభేదం, అందుకనే చిన్నేసూరి వెనుక మిత్రభేదం మిత్రలాభం రాసిందంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా మనకు కదా. అట్లా చూసుకుంటే ఏంటంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మనల్ని వరకు బ్లాక్ పేజ్ చేస్తున్నాడు. ఏది ఇప్పుడు మా రష్యాతో ఉంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనకు అవసరమే తీసుకుంటున్నాం. అంతేందుకు వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం దిగుమతి చేసుకోవాలి,
140 కోట్ల మంది ఉన్నారు. ఒక మొక్కజొన్న పొత్తులు అంటే 24 కిలోలు ఒకటి ఉంటుంది వాళ్ళ లెక్క. ఆ 24 కిలోలు ఒక్కదాన్ని ఒక డబ్బాను మీరు సప్లై చేసుకోలేరా, మాది తీసుకోలేరా అన్నాడు. తీసుకోం పోమన్నాం. కానీ ఏమైంది, పత్తి దిగుమతికి అనుమతించాం. చూడండి, పత్తి దిగుమతి అనుమతించగానే అమెరికా పత్తి వస్తుందని మన దగ్గర 8,100 పోయి మద్దతు ధర పోయి చిన్న సింపుల్ 5,000 సింపుల్ ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు నమ్మిచ్చి ఫ్రెండ్షిప్తో మోసం చేసేవాడిని తెలివితో వాడుకోవడం పెద్ద తప్పేం కాదు. అదే చిన్న కన్క్లూజన్లో దీనిలో కనిపిస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది